సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప పార్ట్ 1 ది రైజ్ మూవీతో నేషనల్ లెవెల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 విడుదలైంది. ఇప్పటికే పాటలు, టీజర్, ట్రైలర్తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. మరి ఆ అంచనాలను పుష్ప 2 ది రూల్ అందుకుందా? నిజంగా ఈ సినిమాతో బన్నీ బాక్స్ ఆఫీస్ను రూల్ చేయడం ఖాయమేనా? మనం మూవీ రివ్యూలో చూద్దాం. పుష్ప 1 ది రైస్ సినిమాలో శేషాచలంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ సాధారణ కూలీ నుంచి ఒక డాన్గా ఎదిగిన పుష్పరాజ్ శ్రీవల్లిని పెళ్లి చేసుకుంటాడు. అంతేకాదు ఓ డాన్గా అక్కడ ప్రజలకు అండగా ఉంటాడు. ఈ క్రమంలో అతన్ని ఎలాగైనా తొక్కేయాలని చూస్తూ ఉంటారు కొండారెడ్డి, మంగళం శ్రీను గ్రూపులు. ఈ టైంలో పుష్ప లోకల్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కు, ఆపై ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ రకంగా ఎదిగాడు? ఈ క్రమంలో పుష్పరాజ్కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? పుష్పరాజ్కు ఇంటి పేరు దక్కిందా? బన్వర్ సింగ్ షెకావత్ పుష్పపై రివెంజ్ తీర్చుకున్నారా? జగపతి బాబు రోల్ ఏంటి వంటి విషయాలు తెలియాలంటే పుష్ప 2 ది రూల్ చూడాల్సిందే. స్మగ్లింగ్ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది పుష్ప 2లో చూపించారు. పుష్పరాజ్ సిండికేట్ లీడర్ కావడంతో పుష్ప ది రైస్ కథ ముగుస్తుంది. ఇక పుష్ప 2 ది రూల్ సినిమా కథ అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. శ్రీవల్లిని పెళ్లి చేసుకొని అటు వ్యక్తిగత జీవితాన్ని హాయిగా గడుపుతూనే మరోవైపు ఎర్రచందనం స్మగ్లింగ్ని దేశం మొత్తం విస్తరిస్తాడు పుష్పరాజ్. ఎంపీ సిద్ధప్ప అండతో తన వ్యాపారానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటాడు. ఓసారి చిత్తూరుకు వచ్చిన ముఖ్యమంత్రి నరసింహారెడ్డిని కలిసేందుకు పుష్పరాజ్ వెళతాడు. భార్య శ్రీవల్లి కోరిక మేరకు అతనితో ఫోటో దిగేందుకు ప్రయత్నించగా స్మగ్లర్తో ఫోటో దిగలేనంటూ సీఎం నిరాకరిస్తాడు. అంతేకాదు శ్రీవల్లిని అవమానించేలా మాట్లాడతాడు. దీంతో ఆ సీఎంనే మార్చాలని పుష్పరాజ్ డిసైడ్ అవుతాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధప్పను చేయాలనుకుంటాడు. దానికోసం పుష్పరాజ్ ఏం చేశాడు? తనను అవమానించిన పుష్పరాజ్ను ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్న ఎస్పీ షెకావత్ ప్రయత్నం ఫలించిందా? షెకావత్కి పుష్పరాజ్ విసిరిన సవాలేంటి? కేంద్ర మంత్రి ప్రతాప్ రెడ్డి అలాగే పుష్పరాజ్ మధ్య ఎందుకు గొడవ వచ్చింది? ఇలాంటి విషయాలతో మూవీ ముందుకు సాగుతుంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ను ఇప్పటి వరకు ఏ దర్శకుడు చూపించని విధంగా చూపించి మెప్పించాడు సుకుమార్. ఇప్పుడు పుష్ప 2లో బన్నీని అభిమానులు ఏ విధంగా చూపించాలో ఆ విధంగా చూపించాడు. ఒక రకంగా మాస్ అభిమానులకు ఈ సినిమాతో ఫుల్ మీల్స్ పెట్టాడు. ప్రతి 15 నిమిషాలకు ఓ ఎలివేషన్ సీన్స్తో ప్రేక్షకులు నెక్స్ట్ ఏమవుతుందో అనే ఆసక్తి కలిగించడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప స్వాగ్ను ఇందులో కంటిన్యూ చేశాడు. ముఖ్యంగా కథపై నమ్మకంతో 3 గంటల 20 నిమిషాలు పెట్టాడు. పాటలు, సన్నివేశాలు పగడ్బందీ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఇంటర్వల్ బ్యాంగ్ అదిరిపోయింది. ఇక ఫస్ట్ హాఫ్ అంతా ఎలివేషన్ సీన్స్తో థియేటర్లు మోత మోగిపోతాయి. సెకండ్ హాఫ్లో వైల్డ్ ఫైర్ ఓ రేంజ్లో ఉంటుంది. ఇక సెంటిమెంట్ సీన్స్తో సుకుమార్ ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించాడు. భారీ క్లైమాక్స్ ఫ్లైట్తో ఫ్యాన్స్కు గూస్ బాంబ్స్ రావడం పక్క. మొత్తంగా అల్లు అర్జున్తో పాటు రష్మిక సహా ఇతర పాత్రలను ఈ సినిమాలో ఇంపార్టెన్స్ ఇచ్చాడు సుకుమార్. అక్కడక్కడ కొన్ని సీన్స్ లేగ్ అనిపించినా సినిమాలో తర్వాత వచ్చే ఎలివేషన్ సీన్స్తో ప్రేక్షకులను ఆ సంగతి మర్చిపోయేలా చేశాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు బాగున్నాయి. తమన్ రీరికార్డింగ్ అదిరిపోయింది. ప్రేక్షకులకు గూస్ బాంబ్స్ తెప్పించడం ఖాయం. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ అక్కడక్కడ తన కత్తెరకు పని చెబితే బాగుండేది. ముఖ్యంగా అల్లు అర్జున్, రష్మికల మధ్య కొన్ని సీన్స్ ప్రేక్షకులకు కాస్త ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తాయి. 20 నిమిషాలు ట్రిమ్ చేసిన పెద్దగా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ అంటూ ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. తెలుగు నుంచి ఈ ఘనత అందుకున్న హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు పుష్ప 2 ది రూల్లో తన యాక్టింగ్లో ఎక్కడా తగ్గేదేలే అంటూ తన నటనలో వైల్డ్ ఫైర్ చూపించారు. సాధారణంగా ఏ నటుడికి బాల్యం నుంచి ముసలితనం వచ్చే వరకు వచ్చే వేషాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇప్పుడు పుష్ప పార్ట్లో హీరో అతని ఎదుగుదల ఉంటుంది. పుష్ప 2లో మరో లెవెల్ చూపించారు. ప్రజల కోసం ఏం చేయడానికైనా వెనకాడని పుష్పరాజ్ పాత్రలో మరోసారి మెప్పించారు. ఈ సినిమాలో నటనకు మరోసారి జాతీయ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోవలసిన పని లేదు. హీరోయిన్గా నటించిన రష్మిక కూడా తన యాక్టింగ్తో మరోసారి మెస్మరైజ్ చేసింది. శ్రీవల్లి పాత్రలో ఒదిగిపోయింది. ఇక ఇలాలి పాత్రలో మెప్పించింది. బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో నటించినటువంటి ఫహద్ ఫాజిల్ మరోసారి తన యాక్టింగ్తో మెప్పించారు. అల్లు అర్జున్తో పోటీపడి మరీ నటించారు. మంగళం శ్రీను సునీల్ అలాగే దాక్షాయిని పాత్రలో అనసూయ మరోసారి మెప్పించారు. ఇక జగపతి బాబు అలాగే రావు రమేష్ ఇతర నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.